అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైట్, శేఖర్ భాష కూడా మనతో పాటు ఉన్నారు. ఏంటి శేఖర్ భాష, 10 మంది గూండాలతో లోపల వచ్చి ఒక ఆడ మహిళకు అని కూడా మహిళ అని కూడా చూడకుండా నన్ను కొట్టారు, నా ఇంటి తలుపులు అద్దాలన్నీ పగల కొట్టారు, మొత్తం ట్రెస్ పాస్ అయ్యారంటూ ఆవిడ ఇల్లు ఏమిటి ఇక్కడ, ఆవిడ ఇల్లే ఉంది ఇక్కడ. రాజతరుణ్ ఇల్లు, వాళ్ళ అమ్మ నాన్న ఆయన చాలా రోజుల క్రితం ఆపరేషన్ కోసం వెళ్ళిపోయారు. ఉంటే చూపించండి, ఉంటే చూపించండి, ఉంటే చూపించండి, ఉంటే చూపించండి. నా క్యారెక్టర్ గురించి ఎందుకు, ఉంటే చూపించండి. చాలు 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 చాలు. సో ఇదే 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 అడిగిన దానికి చెప్పండి, అనవసరమైన ఎందుకు. సో ఆయన ఇల్లు అయితే, మీ ఇల్లు అయితే మీరు చూపించండి. అయితే వాళ్ళ నాన్న వాళ్ళు ఎందుకు బయట కూర్చోబెట్టారు? ఎక్కడ గుండాలు ఎక్కడ మీరు చూపించండి వాళ్ళని. వాళ్ళిద్దరిని ఫస్ట్ లోపలికి పంపించండి. ఎందుకు పంపిస్తాం? వాళ్ళిద్దరిలో ముందు మెడికల్ చెకప్ చూపించాలి. ఎవరికి మెడికల్ చూపించండి, తీసుకెళ్ళి చూపించండి. ఎమ్మెల్సీ చేయించుకోండి, ఎమ్మెల్సీ చేయించుకోండి. ఏమిటికి సపోర్ట్ వచ్చావు? ఏమిటికి సపోర్ట్? వృద్ధ దంపతులను కూర్చోబెట్టి రోడ్లు కూర్చోబెట్టారు. మీ ఇల్లు ఏమిటి? వాళ్ళ ఇల్లది, వాళ్ళ కొడుకు కొన్న కష్టార్జితంతో కొన్న ఇల్లది. నీకు చెప్పాడా? నువ్వు డాక్యుమెంట్ ఉందా నీ దగ్గర? తీసుకొచ్చి చెప్తారు. ఇప్పుడు ప్రస్తుతం లావణ్య ఇప్పుడు ప్రస్తుతం ఏం చెప్తుందంటే, వాళ్ళు నా అత్తమామల్లాగా లోపలికి రాలేరు, ట్రెస్ పాస్ అయ్యారు, నా మీద దాడి చేస్తారంటూ లావణ్య చెప్పుకొస్తుంది. మీరేం చెప్తారు? అత్తామామలు ఏంటమ్మా, అత్తామామలు ఏంటి? పెళ్ళైన సర్టిఫికేట్ ఉందా? పెళ్ళైన సర్టిఫికేట్ ఉందా? ఉంటే చూపించండి, ఉంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ ఎలైట్ కమ్యూనిటీలో ఉండే వాళ్ళందరూ కూడా ఏమిటి మాకు ఈ కర్మ, ఇక్కడ ఏమిటి డ్రగ్స్ దందాలు, చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. అందరూ కూడా ఏమిటి మాకు ఈ కర్మ, ఏమిటి రోజు ఈ పెంట మాకు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్లు చేస్తూనే ఉన్నారు ఒక పక్క. సో బీయింగ్ ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ హీ హ్యాస్ టు అష్యూర్ కదా. అయినా వాళ్ళ తల్లిదండ్రి ఇక్కడ వృద్ధ దంపతులను ఇట్లా రోడ్డును కూర్చోబెట్టేసి రోడ్డును పెట్టింది ఇక్కడ కనబడుతుంది. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, దాడి చేశారని చెప్పి కథలు చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ లాగా కాకపోతే ఇంకేదైనా వేషం వేసుకొచ్చారా? ఆయన పేరెంట్స్ లాగా కనబడుతున్నారు కదా, ఇంకే రకంగా వచ్చారు పేరెంట్స్ లాగా. కాకపోతే వచ్చిన వాళ్ళు 10 మంది తీసుకొని ఆయన ఇంటికి ఆయన రావడానికి నీ పర్మిషన్ ఎందుకు? ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? ప్రస్తుతం వాళ్ళిద్దరు గత 3 గంటల నుంచి ఇక్కడనే కూర్చున్నారు. ఒకవైపు వాళ్ళు లోపలికి వెళ్తా అంటున్నారు, వాళ్ళకి పోకుండా ఎందుకు ఇక్కడ రోడ్ లో వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు మరి లోపలికి పంపిస్తున్నారు, లేకపోతే రానివ్వట్లేదని వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు? సామాన్లు ఇసిరేసారా? 10 మంది గుండాలు తీసుకొచ్చి రచ్చ చేస్తే లోపలికి ఎలా రానిస్తారు? ఏం మాట్లాడుతున్నారు అసలు? కనీసం ఒకళ్ళ ఇల్లు కబ్జా చేసుకొని ఆ ఇంట్లో ఉంటూ ఇంట్లో సొంత యూజ్లెస్ ఫెలో. ఎవరు నువ్వు? యూజ్లెస్ ఫెలో. ఇక్కడ రాజధాని దగ్గర ₹1,00,000 తీసుకున్నావు. ఎవరైతే నా దగ్గర డబ్బులు తీసుకొని చూపించమనండి. చూపించకపోతే రాజధాని దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నాడు అన్ని నా దగ్గర ఎవరైతే ఉన్నాయి. అర్థమైందా? ఇలా ఇల్లు కబ్జా మొత్తం నాకు తెలుసు. నా స్టోరీ చెప్తే ఏం చేసుకుంటారు? కథ రాసుకో, రామాయణ భారతం రాసుకో. రాయిపోతే ఎందుకు తెలుసుకొని ఏం చేసుకుంటున్నారు? ఉధృత వాతావరణమే కనిపిస్తుంది. ఒకవైపు ఆర్గ్యుమెంట్స్ అయితే కనిపిస్తుంది. ఆయన కాలు ఇరిగిపోయి ఒక వృద్ధ దంపతులు ఇట్లా పడుంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని ఇక్కడ డ్రగ్స్ దంతా జరుగుతుంది, ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది, ఇన్ని దరిద్రాలు జరుగుతున్నాయని చెప్పి అందరూ కంప్లైంట్ చేస్తుంటే సిగ్గు లేకుండా ఇంకా ఇదే ఇల్లు పట్టుకొని ఇక్కడ ఇంటి నంబర్ 13 అంటే దయ్యాల కొంపైన బేసికలీ పట్టిన దయ్యాన్ని వదిలించుకోండి. ఇక్కడ సంథింగ్ రాంగ్ మాట్లాడుతున్నాడు. తీసుకున్నాడు లక్షలు కాకపోతే కోట్లు తీసుకుంటారు. ఈయనకి ఏంటి సంబంధం ఏంటి అసలు? ఆయన ఇల్లు కాదు, ఆయన ఇల్లు కాదు, ఉంటే డాక్యుమెంట్లు చూపించండి. ఆయన పెళ్ళం కాదు, ఉంటే డాక్యుమెంట్లు చూపించమండి. ఏ రకంగా చూపించకుండా ఇష్టం వచ్చిన ప్రాస్టిట్యూషన్ అని కూడా పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. డ్రగ్స్ దందాలోనే కదా 45 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉండొచ్చింది. ఎవరు? ఈయన లేకపోతే వాళ్ళ ఎవరున్నారు? అన్ని దగ్గర అన్ని ఉంటాయి ప్రధానికి. 45 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉండొచ్చిన తర్వాత కూడా ఇదే ఇంట్లో ఉన్న పనివాడు వచ్చి మన అందరి ముందు చెప్పాడు ఎక్కడెక్కడ దాచిపెట్టుకుంటుంది, ఫోటోలతో సహా చూపించాడు. ఇంత దరిద్రం జరుగుతుంది, ఇంత కంప్లైంట్లు చేస్తున్నా కూడా వీళ్ళు ఎందుకు ఇలా
తాత్సారం చేస్తున్నారు. ఈ కమ్యూనిటీలో ఉండే వాళ్ళు కూడా నిజంగా వాళ్ళు మా కర్మ ఎందుకు వచ్చింది అని చెప్పి రోజు బాధపడుతున్నారు. దీనికి తోడు వాళ్ళని వెళ్ళి తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో చండాలం చేస్తుంటే ఆ చండాలం అంతా కూడా రికార్డ్ చేసి రాజస్థానికి పంపించారు. వాళ్ళు రాజస్థానికి పంపించిన తర్వాత ఇలా అనాథరైజ్డ్ పర్సన్స్ ని తీసుకొచ్చి ఆ లాయర్ ఎవరో రాజేష్ లాయర్ని తీసుకొచ్చి వాటితో స్విమ్మింగ్ పూల్లో ప్రపంచం అంతా చూసింది. అందరికీ తెలుసు ఎవరెవరు క్రియేట్ చేశారు. ఇప్పుడే చూపిస్తాను నీకు కావాలంటే. ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టింది? మస్తాన్ సాయి నా మొగుడు, మస్తాన్ సాయి నాకు కావాలని కేసు పెట్టి ఇది నా మొగుడు లేనట్టు అంటదయ్యా. ప్రపంచం అంతా చూసింది. ఎఫ్ఐఆర్ క్లియర్ కట్ గా ఉంది. మస్తాన్ సాయి నా మొగుడు నాకు కావాలి అని చెప్పి కేసు పెట్టి మళ్ళీ రీసెంట్ గా కూడా కేసు పెట్టింది కదా. సో ఒకళ్ళతో సంసారం, ఇంకొకళ్ళు ఇల్లు కావాలి. అంటే మస్తాన్ని కూడా కోర్టు ఏదైతే జైలుకి వెళ్ళి ములాఖత్ లో కూడా డబ్బులు అడిగిందంటూ కూడా సమాచారం వస్తుంది. నిజమేనా అది? నాకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే మస్తాన్ సాయిని ములాఖత్ లో ఈవిడ కలవడానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళాలి ములాఖత్ లో? ఈయన తీసుకెళ్లి జైల్లో ఉన్నప్పుడు, ఆయన జైల్లో పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళింది ఎందుకు? 3 కోట్లు కావాలంట. 3 కోట్లు ఇస్తే మస్తాన్ సాయి వాళ్ళ నాన్న చెప్పాడు. మస్తాన్ సాయి వాళ్ళ నాన్నకి చెప్పాడు, నువ్వు చెప్పు, నువ్వు డాక్యుమెంట్ చూపించి ఫస్ట్. డాక్యుమెంట్ నువ్వు మూసుకొని పోవాయా? నీవన్నీ తెలుసు. ఇస్నాపూర్ లో నువ్వు చేసే దందాలు తెలుసు. గ్యాస్ సిలిండర్లు అమ్ముకోవడం తెలుసు. దాన్ని ఏమంటారు, ఏంటది, దొంగసారాలు. నీ దందాలన్నీ మాకు తెలియదు అనుకుంటున్నావా? పెద్ద ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా మీరు మాట్లాడుకుంటున్నారు ఓకే, కానీ ఆ వృద్ధులు ఇక్కడనే గత 3 గంటల నుంచి కూర్చున్నారు. ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు లోపలికి రావట్లేదు, ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటి అంటే లావణ్య లోపలికి పంపించే వరకు మీరు ఇక్కడనే కూర్చుంటారంటారు, ఏమంటారు? అంతే రైట్. ప్రస్తుతం ఏంటి అంటే ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా దీంట్లో డ్రగ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా రేడ్ చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిజంగానే ఈ విల్లాల్లో డ్రగ్స్ ఉన్నాయా లేదు పోలీసులు చెక్ చేస్తారు కదా తెలిసేది. పెట్రిషియా రాజధాని తల్లి అక్కడ ఏడుస్తున్నారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆమె రోదనకి కారణం ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేయండి. ఆమె కంటదని పెట్టుకోవడం జరుగుతుంది అక్కడ. ఆయన లోపల మంచి కూడా ఇట్లా రోడ్డును పడేస్తుంది. ఆవిడ ఏడుస్తుంది, తల్లి ఏడుస్తుంది, ఎంతో రోధిస్తుంది. చెప్పండి. సో ఆ రాజ్ తరుణ్ తల్లిదండ్రులకి సంపూర్ణమైన హక్కు ఉంది. ఆవిడకి ఏదైనా ఉంటే కోర్టుకు వెళ్ళి తెచ్చుకోమండి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ తెచ్చుకోమండి. ఇది వాళ్ళ ఇల్లు ఉండడానికి లేకుండా ఎలా తోస్తారు వాళ్ళు బయటికి? మెడబట్టి బయటికి తోస్తే పాపం ఆవిడని ఎవడు తోసాడో. అంటే గూండాలు కూడా లోపలికి వచ్చారు. 15 మంది మహిళలు వచ్చారు, గూండాలు వచ్చి అమ్మాయిని కొట్టి ఈడ్చుకు వెళ్లారంటూ కూడా లావనే చెప్పుకుంటారు. ఎక్కడ కనీసం సీసీటీవీ ఫుటేజ్ అయినా ఉంటుంది కదా, కనీసం చూపించమనండి. అన్ని నా దగ్గర ఉన్నాయని చెప్తారు కదా, చూపించమనండి. మీ డిమాండ్స్ ఏంటి ప్రస్తుతం? అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, రాజ్ పేరెంట్స్ ఇప్పటి వరకు బయటికి రాలేరు, కానీ మొట్టమొదటిసారి వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు. రాజ్ ఎందుకు రావట్లేదు అంటే గత కొన్ని నెలల నుంచి 9 to 10 months వరకు ఈ ప్రస్తావన జరుగుతూ ఉంది, కానీ ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ లో రాజ్ తరుణ్ ఒకటేసారి మాట్లాడారు, కానీ ఇప్పటి వరకు మీడియాలో రాలేదు. ఇప్పటికీ కూడా ఈ ఇల్లు రాజ్ తరుణ్ అయినప్పటికీ కూడా రాజ్ ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఇంట్లో డ్రగ్స్ దొరుకుతున్నాయి, ఈ ఇంట్లో నన్ను కూడా ఎక్కడ ఇరికిచ్చేస్తారో, ఈ డ్రగ్స్ కేసులు నన్ను ఎక్కడ పెడతారో అని చెప్పి ఇమ్మీడియట్ గా బయటకు వెళ్ళిపోయాడు. సో అప్పటి నుంచే జరుగుతుంది ఇది. ఇంట్లోకి వస్తే నన్ను కూడా ఈ డ్రగ్స్ గట్టి కట్టేస్తారు అని చెప్పి భయంతోనే రాస్తారు రాలా. ఇవాళ రోజు రోజుకి పెరిగిపోయి ఎవడు పడితే వాడిని తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో కొలకడాలు ఏంటి, లేకపోతే ఇంకోటి ఏంటి, ఇవన్నీ చండాలం చేస్తుంటే తట్టుకోలేక ఈ అపార్ట్మెంట్లో ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కంప్లైంట్లు రైజ్ చేస్తున్నారు. ఏంటి మాకు ఈ దరిద్రం, ఈ డ్రగ్స్ ఏంటి, ఈ ప్రాస్టిట్యూషన్ ఏంటి, ఇల్లీగల్ దందాలు ఏంటి, ఇవన్నీ కూడా. రాజధాని బామ్మర్దా రావణ్యకు తమ్ముడా, ఎందుకు సపోర్టు అని ముఖ్యం అన్నాడు. అందరికి న్యాయం చేయాలా? ఆ పాప 45 రోజులు ఉంటే మరి ఏం చేసిండు? ఈయన ఎలా పైలోకి వచ్చాడు? ఎన్ని లక్షలు తిన్నాడు? తండ్రి ఆరోపిస్తున్నారు మీరు రాజధాని డబ్బులు తీసుకొని మద్దతుగా వస్తున్నారంటే వాళ్ళ తండ్రి ఆరోపిస్తున్నారు. చాలా చాలా మంచి మాట. ఒక తండ్రిగా ఆ కూతురికి కాస్త ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం నేర్పించి తన కాళ్ళ మీద తను నిలబడేట్ చేయాలి తప్ప ఇలా వాళ్ళని వెళ్ళి కబ్జా చేసి సిగ్గు లేకుండా వాళ్ళ ఇంట్లో పడి ఉండడం కాదు. దమ్ముంటే ఒక ఉద్యోగం సద్యోగం చేసుకుని బతకమనండి ఆత్మగౌరవంగా. ఇలా వీళ్ళు కబ్జా చేసుకుని సెటిల్మెంట్లు చేసుకొని ఇలాగా. లావణ్య ఇప్పటి వరకు ఏ ఉద్యోగం చేయదని అందరికి తెలిసిన విషయం. అంటే రాజ్ ఇంట్లో డబ్బులు తెస్తే మాత్రమే లావణ్య అంతా చూసుకుంటది. అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు డబ్బులు? రియల్ ఎస్టేట్ భూములు ఉన్నాయి,
అంటే ఎన్ని కోట్ల వరకు మీకు ఆస్తుంది? ఎంత ఉంది డబ్బు ఎంత? ఎవరికి నాకు నా అమ్మ నాన్న సంపాదించింది 4 ఎకరాలు ఉంది. అంటే ఈ ఇంటి పైన మీకు ఏమైనా వాటా ఉందా దీంట్లో? మీకు ఏమన్నా? కానీ మా పాపకి హెల్ప్ చేసేటప్పుడు హెల్ప్ చేసినాము. అంటే ఎంత డబ్బులు ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి లేదా కొనడానికి? మీరు ఇచ్చారా? మా పాపకి కొద్దిగా అప్పుడు కరోనా అప్పుడు. కాదు మీ పాపకి ఇచ్చారు, ఓకే. ఈ ఇంట్లో అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ ఇంట్లో ఇల్లు కట్టడానికి కానీ ఇల్లు కొనుగోలు చేయడానికి మీరు ఏమైనా డబ్బులు ఇచ్చారా? అంటే కొనేటప్పుడు ఆయనకి కంపెనీ ఈఎంఐ ఇప్పించిందమ్మా. ఈఎంఐ ద్వారా వచ్చింది, ఓకేనా. ఈఎంఐ ద్వారా వచ్చాక మరి తనకి ఎంత మెయింటెనెన్స్ ఉంటాయి కదమ్మా, ఎంత ఖర్చు వస్తుంది ఇలాంటి ఇల్లు కట్టాలంటే. మొత్తం A to Z మా పాపకు హెల్ప్ చేస్తే మా పాప చేయించిందమ్మా. అందుకే లావణ్య రాజధాని నీళ్ళు అంటారు, రాజధాని నీళ్ళు అంటారమ్మా, లావణ్య రాజధాని అంటారు. అసలు మమ్మల్ని ఇద్దరిని కూడా చూసుకోవాలి, అంత మంచిగా చూసుకుంది, అంత మంచిగా చూసుకోవాలని. మా పాపని ఎంత టార్చర్ పెట్టారో నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. ఎంత బాధ ఉంటుందమ్మా, ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు ఏమైనా రాంగ్ మాట్లాడానా నేను? అంటే ఫైనల్ గా ఏం చెప్తారు శేఖర్ భాష? ఫైనల్ గా ఏం చెప్తారు? తల్లిదండ్రులు మాత్రం ఈ ఇల్లు మాదే, మేము లోపలికి వెళ్ళండి, మేము ఇక్కడ నుంచి జరగమని చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు? వాళ్ళ ఫాదర్ మాత్రము ఇది లావణ్య మరి రాస్తారు ఇద్దరు ఇల్లులు, ఇది ఖచ్చితంగా మా పాపకి కూడా దీంట్లో వాటా ఉందంటూ కూడా వాళ్ళ తండ్రి చెప్పుకొస్తున్నారు. మీరేం చెప్తారు? ఫైనల్ గా ప్రజలకు ఏం చెప్తారు? అది ఏమన్నా ఉంటే కోర్టులో తెలుసుకోమనండి. ఆయన కొడుకు ఆస్తి, ఆయన కొడుకు అనేది సర్టిఫికెట్ ఉంది, ఓకే. ఈయన మామని సర్టిఫికెట్ ఉందా, పెళ్ళామని సర్టిఫికెట్ ఉందా, ఇల్లు వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికెట్ ఉందా? ఏ సర్టిఫికెట్ లేదు కదా. ఆయన కన్న కొడుకు ఆయనది ఇల్లు, ఆయనకి రావడానికి కంప్లీట్ హక్కు ఉంది. మరి ఈయనకి ఏ సర్టిఫికెట్ ఉంది? మరి ఇప్పటికీ కూడా మీరు లోపలి వెళ్ళాలి. అసలు కన్న కూతురుని 12 ఏళ్ళో 11 ఏళ్ళో లేకపోతే ఆయన ఏదో చెప్తుంటాడు కదా, ఏదో లివిన్ లో ఉంది అంటే ఆయన ఏం తండ్రి అసలు పెళ్లి చేయాలనే ఇంగితం కూడా లేదు. మరి ఆయన ఇవాళ వచ్చి ఇట్లా మాట్లాడుతున్నాడు. పెళ్లి ఎందుకు చేయలేదు నీ కూతురికి? నేను బుద్ధి లేని వాడిని, నువ్వు బుద్ధి లేని వాడివా? నేను బుద్ధి లేని వాడిని కదా. నువ్వేం చేసావు? నీ తండ్రి బుద్ధి ఏమైంది? నీ తండ్రి బుద్ధి ఏమైంది? కూతురికి పెళ్లి చేయవా? ఎవరితో పడితే వాళ్ళతో పోయి నేను ఉంటాను అంటే ఉండిస్తావా? నువ్వు మాట్లాడే సంథింగ్ రాంగ్. నేనేం వాళ్ళ పేరెంట్స్ మేము రానికుండా ఎందుకుంటాం? 15 మంది గుండాలు తీసుకొచ్చి రచ్చ చేసి బాపానికి లాక్కొని పోతే ఎవరు రానిస్తారమ్మా? ఏం ప్లే ఇది? కాదు, ఆయనకి ఏముంది? ఆయనకి చెప్పు, ఆయనకి ఏం అధికారం ఉంది? వాళ్ళ ఇంట్లో రానికుండా ఎందుకుంటాం? ఆవేశపడగండి, మెల్ల మాట్లాడు. ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి, మాకు అధికారం ఉంది అని. అధికారం ఉంది కదా, తల్లిదండ్రులు నేను బతికే ఉన్నాం, వాళ్ళిద్దరు బతికే ఉన్నారు. లాంటి ప్రకారం వచ్చి రామారావు గారు ఇంటి మీద వాళ్ళకి ఎటువంటి గొడవలు లేవు కదా, ఇంటి పైన కేసు మీద ఇప్పుడు ఇంటి పైన కేసులు నడవట్లేవు. లావణ్య రాస్తారు మీద కేసెస్, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ పైన కేసు నడుస్తుంది, ఇంటి పైన కేసు లేదు. ఆ కేసు నడిచినప్పుడు ఎలా ఉండాలమ్మా? ల్యాండ్ ఆర్డర్ ప్రకారం ఫాలో కావాలి కదా. ఇప్పుడు డైరెక్ట్ నా ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. వచ్చి రామారావు గారు రమ్మంటే ఆమెని మొక్కన సోదరులాగానే మాట్లాడా, సోదరులాగానే ఎంత చేశామో నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు, మా పాపకి తెలుసు. ఎప్పుడు కూడా చెడు ఉద్దేశం చూడాల. మా అర్థమైందమ్మా, తను వాళ్ళ ఇంట్లోకి తను వస్తే నాకేం ప్రాబ్లము? బట్ వాళ్ళు 15 మంది గుండెలు తీసుకొచ్చి కొట్టి ఎలా రానిస్తారమ్మా? ముందు దానికి కావాలా? ఈ శేఖర్ భాషకి మళ్ళీ డబ్బులు ఇచ్చేసి మళ్ళీ కుమ్మిచ్చాడు. ఒకసారి శేఖర్ భాష కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం మనం పల్లవి విల్లాస్ వద్ద అయితే ఉన్నాము. ఒకవైపు క్లియర్ గా కోకపేట ఇంట్లో అయితే ప్రస్తుతము రాజ్తరుణ్ ఇంటి వద్ద అయితే ఉన్నాం. పూర్తిగా కూడా ఉధృత వాతావరణం కనిపిస్తుంది. మా కొడుకు ఇంట్లో మాకు ఖచ్చితంగా అధికారం ఉంది, మేము లోపలికి వెళ్తామంటూ కూడా ఆ దంపతులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. శేఖర్ భాష కూడా నేను వీళ్ళకి సాయం చేస్తాను, వీళ్ళు లోపలికి వెళ్తారంటూ కూడా శేఖర్ భాష చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత 3 గంటలు 4 గంటల నుంచి కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక్కడనే రోడ్డు మీద కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ సామాను కూడా బయట పాడేశారు, సూట్ కేసు అంతా కూడా ఎత్తేసారంటూ కూడా తండ్రి చెప్పుకుంటూ వస్తున్నారు. చెప్పండి. ఇప్పుడు ఆయన రభస్ చూస్తున్నారు, మేము లోపల కూర్చున్నా మాకు చాలా మర్యాదలు జరిగిపోతాయి అతని ద్వారా. లోపల కూర్చున్నా కూడా మీకు భయం వేస్తుంది, లోపలికి వెళ్ళాలంటే కూడా, మీ ఇంట్లో మీరు వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది. ఇప్పుడు ఇదే అరుపులు అరుస్తారు, రాత్రి అంతా తిట్లు తిడతారు, బండ బూతులు తిడతారు. మాకేదో పెట్టేసాం ఇది చేసాం, బీర్లు తాగించాం, ఏమీ లేదు. కానీ అలాగే నోటుకు వచ్చినట్టు బాగుతాడు, నోటుకు వచ్చినట్టు తిడతారు. లోపలికి వెళ్ళడానికి కూడా భయమే.
చెప్పండి చెప్పండి. అదమ్మా ఏంటి శేఖర్ భాష లోపలికి వెళ్తున్నారా మరి ఏంటి ఇక్కడనే ఉంటారా? ఎందుకంటే ఎండలో గత 1:15కి వీళ్ళు ఇక్కడికి వచ్చారని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ ప్రకారము ఇప్పటికీ చూసుకుంటే సుమారు ఒక 4 గంటల వరకు వాళ్ళు ఇక్కడనే కూర్చున్నారు. లోపలికి వెళ్తారా? ఒకవైపు లావణ్య లోపలికి రానివ్వని అంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తారా లేకపోతే ఇక్కడనే కూర్చుంటారు? ఏంటి న్యాయం ఏ విధంగా కోరుకుంటున్నారు? ఆవిడ వెళ్ళమండి పోలీస్ స్టేషన్కి. ఆవిడ ఇల్లు అయితే క్లెయిమ్ చేసుకోమనండి. ఆవిడ క్లెయిమ్ చేసుకోమనండి. ఏ ప్రాబ్లం లేదు. కంప్లైంట్ ఇచ్చుకోమనండి. ఒకవేళ పొజిషన్ కావాలంటే తెచ్చుకున్న తర్వాత రమ్మనండి. ఆయన సొంత కన్న కొడుకు ఇల్లు ఆయన రానుకుండా ఎలా చేస్తావు? గతంలో రకమైన రైట్ లేని నీకు ఏదన్నా పేపర్ ఉందా? ఏమన్నా ఉందా? ఏమీ లేదు. లిటరల్లీ కబ్జా అంటారు దీన్ని. కబ్జా, ఇల్లు కబ్జా చేయించడమే కాకుండా ఇక్కడ చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చెప్తాను. మొత్తం అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. మీకు ఇది కూడా పెడుతున్నా చూడండి, ఒకసారి చూపిస్తాను. అంటే ఇంట్లో కూడా ప్రాస్టిట్యూషన్ కానీ లేకపోతే డ్రగ్స్ దందా జరుగుతుందని మీరు చెప్తున్నారా? అమ్మా నేను చెప్పడం కాదు, ఇక్కడ మనకు వచ్చిన కంప్లైంట్. అంటే ఈ అపార్ట్మెంట్స్ ఇక్కడ విల్లా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ చదవండి ఒకసారి, వినిపించండి. ఆయన పేరు ఎందుకులేండి, పేరు వద్దులే కానీ అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ వినిపించండి. ఐ సో పాలని బోల్వాడ్ విల్లా కమ్యూనిటీ నుంచి రైటింగ్ టు యూ ఆన్ బిహాఫ్ ఆఫ్, అంటే రాజధానికి వచ్చిన వార్నింగ్ ఇది. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ టు రెస్పాండ్ multiple grave complaints from the community members regarding ongoing activities at villa number 13 currently being occupied by Miss Lavanya. It has been brought to the attention with corroborating information from residents, security staff and household. చాలా క్లియర్ గా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకవైపు రాజ్ తరుణ్ కి వచ్చిన మెసేజెస్ కానీ లేకపోతే ఆ మెయిల్స్, ఎవరికైతే రాజ్ తరుణ్ కి వచ్చిన మెయిల్ కూడా అతను ప్రస్తుతం ఫార్వర్డ్ చేశారు. ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా మటుకు జరుగుతున్నాయి, ఇక్కడ అంతా కూడా చాలా న్యూసెన్స్ జరుగుతుందంటూ కూడా మెయిల్స్ వచ్చిన పరిస్థితి. అంటే పార్టీస్ అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్, ఆల్కహాల్ క్రియేటింగ్ లౌడ్ డిస్టర్బెన్స్ లేట్ ఇన్ టు ద నైట్, హోస్టింగ్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అండ్ అదర్ బిహేవియర్ ఇన్వాల్వింగ్ అన్ఆథరైజ్డ్ గెస్ట్. అంటే ఎవరెవరో లోపలికి రావడాలు, ప్రాస్టిట్యూషన్ కి సంబంధించిన విషయాలన్నీ కూడా లోపల జరుగుతున్నాయి. అదే కాకుండా కన్సంప్షన్ అండ్ సస్పెక్టెడ్ ఆఫ్ ఇల్లీగల్ డ్రగ్స్ ఫ్రమ్ విత్ ఇన్ ద ప్రెమిసెస్ అంటూ కూడా మెయిల్స్ వస్తున్నాయి. మొత్తం అంతా కూడా చాలా ఉధృత వాతావరణంలాగా క్రియేట్ అయిందంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే కూడా అపార్ట్మెంట్స్ ఎవరైతే పల్లవి విల్లాస్ బోర్వర్డ్ అనే అపార్ట్మెంట్స్ కోకాపేట వద్ద అయితే ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.